నమస్తే అండి. నమస్తే. ఈరోజు అప్పారావు గారు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాము. దాంట్లో ఇదొకటి అందరికీ తెలిసిందే, పనస చెట్టు. ఈ పనస చెట్టు ఆకుల్ని ఇడ్లీల కింద వేసుకుంటారు. ఇడ్లీ గిన్నెలో పనసాకు పెట్టి దానిపైన ఇడ్లీ వేసుకుని ఇడ్లీ పిండేసి పనస ఇడ్లీలు చేసుకుంటాం వల్ల ఈ పనస ఆకులో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఆ ఇడ్లీలోకి వచ్చి ఆ అరుగుదల సమస్యలు అవి లేకుండా ఉండి మనకి పనస నుంచి వచ్చే మెడిసినల్ బెనిఫిట్స్ అన్నీ అందుతాయండి. ఈ పనసాకుల్లో ఆంధ్ర సైడు ఇడ్లీ కింద కూడా తయారు చేసుకుంటారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఈ ఈ పనసకాయని పచ్చిగా ఉన్నప్పుడు దీనిపైన పొట్టు తీసి పనస పొట్టు కర్రీ వండుకుంటారండి. అది ఈ చికెన్లు మటన్లు ఇవన్నీ వాడే వాళ్ళకన్నా అత్యంత రుచిగా ఉంటుంది. ఇది ఈ మెయిన్ ఫంక్షన్లో ఈ పనస బిర్యానీ కూడా ఈ మధ్యకాలంలో బాగా హైలైట్ అయింది. దాంతోపాటు ఈ పనస తొనలు తినటం వల్ల దీంట్లో అయిన మధురమైన దానివల్ల షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో షుగర్ పెరగకన్నా ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో చాలామంది పనస తొనల యొక్క పౌడర్ని కూడా అమ్మటం జరుగుతుంది. దాని ఇడ్లీల్లోని, దోశల్లోని, తినుబండారాల్లోని అన్నింటిలో వేసుకుని కూడా ఈ డయాబెటిక్ కంట్రోల్ కూడా వాడుతున్నారు. దాంతోపాటు ఈ పనస గింజల్ని దీన్ని కూర కింద కూడా వండుకుంటారు. దీంట్లో మంచి ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధక సమస్యలు లేకుండా ఉండి ఉపయోగపడతాయి. దాంతోపాటు ఈ పనసకాయలో ఎప్పుడూ నేను పూర్వం చూసాను ఇంత కాయలు. మామూలుగా అయితే పురుగుల మందులు వేసి పండించినవి అయితే మొత్తం కుళ్ళిపోయి కింద పడిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏ కాయ కూడా కొల్లలేదండి. అదే ఆవు యొక్క గోమయం యొక్క ప్రాముఖ్యత. అప్పారావు గారు 15 సంవత్సరాలుగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఈ కుకట్పల్లి జనానికి ఇంత మధురమైన పనస పళ్ళని తినిపిస్తున్నారు. అంతా అదృష్టం చేసుకున్నారు మా కుకట్పల్లి వాళ్ళు. ఈ యొక్క పనసని కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి పనస గింజను తీసేసి దాన్ని మనం ఒడియాల కింద వేసుకుని 3-4 నెలల వరకు ప్రిజర్వ్ చేసి ఉంచుకోవచ్చు. మన కేరళ అలాంటి ప్రదేశాల నుంచి కూడా ఈ పనస ఒడియాలు చాలా విక్రయిస్తున్నారు. ఈ విధంగా మన పనసకాయని ఎక్కువగా దొరికిన కాలాల్లో కూడా ఒక 3-4 నెలల పాటు ఇలా ప్రిజర్వ్ చేసుకుని కూడా వాడుకోవచ్చండి. ఇంత మంచి ఫ్రూట్ని పంపించినందుకు మీకు చాలా సంతోషం అండి. ఈ విధంగా మన అందరం కూడా ఆర్గానిక్ వైపు వెళ్ళాలి. ఈ యొక్క పనస చెక్కని చాలామంది బొమ్మల తయారీలోని, అలమారుల తయారీలోని కూడా వాడతారు. ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు పనసలో. ఈ యొక్క పనసతో చేసిన వస్తువులు ఈ తేకు కన్నా అందంగా ఉంటాయి. మీరు చాలా చోట్ల చూసుంటారు. ఇన్ని విధాలుగా పనస చెట్టు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క ఉపయోగాలని అందరూ ఉపయోగించుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి కూడా నమస్కారం.